ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మనిషిని పాపములో పడవేసే సాతాను కుతంత్రాల గురించి తెలుసుకుందాం. ఆదిలో ఎలాంటి ఆహ్వానం లేకపోయినా సాతాను మనిషి దగ్గరికి వచ్చి మనసులో ఎన్నో సందేహాల్ని లేవనెత్తుతాడు. హవ్వ సాతానును వెతకలేదు, ఆహ్వానించలేదు. అతడే ఆమెను వెతుక్కుంటూ ఏథేనులో చొరబడ్డాడు. అన్నీ తెలిసిన వాడిలా శ్రేయోభిలాషిగా స్నేహముగా నటించి మాటలు మొదలుపెట్టి దేవుడి మంచితనంపై హవ్వలో సందేహాన్ని రేకెత్తించాడు. దేవుడి ఆజ్ఞలన్నీ కపటముతో కూడుకున్నవని చెప్పి మనిషికి దేవుడిపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయటానికి సాతాను ప్రయత్నించాడు. తోట మధ్యలో ఉన్న వృక్షఫలాన్ని తింటే తప్పకుండా చావరన్న నమ్మకము కలిగించి హవ్వకు దేవునిపై ఉన్న విశ్వాసానికి చిల్లులు పెట్టాడు. అలా ఆమె దేవుని కంటే సాతానుని ఎక్కువగా నమ్మింది. భౌతిక అభ్యున్నతిని వాగ్దానం చేసి మనిషిని దేవుడి ఆజ్ఞల్ని ధిక్కరించడానికి ప్రేరేపించాడు. వృక్షఫలము తింటే దేవుడిలా కావచ్చన్న సాతాను మాటలని నమ్మి దేవుడిలా కావాలన్న ఆసక్తితో వృక్షఫలాన్ని చూసి కోసి తిన్నది. స్నేహబంధాలని ఆసరాగా తీసుకుని వారిని పాపకోపంలో పడవేయటానికి సాతాను ప్రయత్నం చేశాడు. హవ్వ వృక్షఫలము తిని తన భర్తకిచ్చింది. అతను తిని పాపములో పడ్డాడు. భార్య ప్రేమతో చేసిన బలవంతానికి లోబడి ఆదాము దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశాడు. సాతాను ప్రేరణ హవ్వ తిరస్కరించి ఉండాల్సింది. లేదా తనకు కలిగిన సందేహాన్ని తీర్చుకోవడానికి తనను సృష్టించిన దేవుడిని, ఏతేను వనంలో ఉంచిన దేవుణ్ణి అడిగి ఉండాల్సింది. కానీ అలా చేయకుండా శరీర దురాశకు, నేత్రాశకు, జీవబ్రహ్మణకు లోబడి ఆమె కళ్ళను కప్పుకోగా ఇద్దరూ పాపములో పడ్డారు. 1 యోహాను 2:16 వివరముగా మనం తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.